హాయ్ అండి, నా పేరు ప్రవీణ్. నేను ఇక్కడ మెడికల్ బిజినెస్ చేస్తుంటాను, ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ప్రవీణ్ మెడికల్స్. కాకపోతే నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, లోన్ యాప్ ఆగడాల గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. స్వయంగా నేనే మోసపోయినాను కాబట్టి దాని గురించి మీకు అందరికీ అవగాహన కల్పించి ఎవ్వరు కూడా మోసపోకుండా ఉండాలని నేను మీకు చెప్పడానికి వచ్చినానండి. చూడండి, బిజినెస్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ కామన్. మనకు ఒక 1 ఇయర్ మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, 1 ఇయర్ మంచి నష్టాలు, బాగా నష్టం వచ్చేస్తుంది, ఇంకో సంవత్సరం ఓ మాదిరిగా ఉంటుంది అన్నమాట. ఇట్లాంటి టైంలో మనం అప్పులు చేయడం కామన్. ఆ అప్పులు చేయడం, దాన్ని తీర్చడం అనేది బిజినెస్లో సర్వసాధారణం అన్నమాట. ఇలాంటి టైంలోనే లోన్ యాప్లలో కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం. సుమారుగా నేను ఈ 5 ఏళ్లలో ఒక 10-15 లోన్ యాప్లు తీసుకున్నాను, వాటిని క్రమేణా కడుతున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ మధ్యనే ఒక లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేను కడితే, లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో వాడు ప్రతిదీ పర్మిషన్ అడిగితే అన్నీ ఇచ్చుకుంటూ వచ్చానండి. వాడు చూపించింది 1 lakh చూపించినాడు లోను, నాకు పర్మిషన్ అడిగినాడు, అన్ని పర్మిషన్ అలో అని కొట్టేసినాను. దాని తర్వాత ఏమైందంటే వాడు నాకు ఇచ్చింది 3,000 ఇచ్చినాడు. 3,000 ఇచ్చిన తర్వాత కూడా దాన్ని 5 రోజుల తర్వాత కడితే మీకు 1,00,000 వస్తుందన్నాడు. 5 రోజులు కాకముందే వాడు హరాస్మెంట్ ఎలా స్టార్ట్ అయిందంటే, నా ఫొటోస్ తీసుకొని దాన్ని నూడ్ ఫొటోస్ చేసి నా కాంటాక్ట్స్ అందరికీ పెడతానని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాను నన్ను. ఈరోజు మా ఫ్యామిలీ ఫొటోస్, నా ఫొటోస్, దాంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తాను. నువ్వు 50,000 కట్టాలి, 20,000 కట్టాలి, 30,000 కట్టాలి అని నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు. నేను మీ అందరికీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం, బిజినెస్ చేసేటప్పుడు డబ్బు అవసరం, పర్సనల్ విషయాలకు డబ్బు అవసరం, చాలామంది డబ్బు అవసరం ఉంటుంది. ఎక్కడ డబ్బు పుట్టని సమక్షంలో మనం ఏం చేస్తామంటే, ఇలాంటి అన్నోన్ యాప్స్కి వెళ్ళేసి, రికగ్నిషన్ లేని యాప్స్కి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకుంటాం. వాళ్ళు కూడా ఏం చేసింటారంటే యాప్ని ఫేక్ రివ్యూస్, ఫేక్ రేటింగ్స్ పెట్టేసి బాగుందనేటట్లు క్రియేట్ చేసింటారు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, రకరకాల మాధ్యమాల్లో వాళ్ళు దాన్ని అప్లోడ్ చేసింటారు అనమాట. నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే, ఇంత చదువుకొని నేను ఇలా మోసపోయినానంటే మిగతా వాళ్ళ గురించి కూడా నేను ఆలోచిస్తున్నా. ఎవ్వరు కూడా ఇలా మోసపోకుండా ఈరోజు నేను సైబర్ క్రైమ్కి రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. మొత్తం నా ఫొటోస్ నాకే చూడండి, మీకు యాప్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను. యాప్ వచ్చేసి హెమ్ క్రెడిట్ యాప్, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకోకండి, ఎవరు కూడా మోసపోతారు. ఆ తర్వాత వచ్చేసి ఇదే అండి హెమ్ క్రెడిట్ యాప్. ఇది ఇప్పుడు ఓపెన్ కూడా కావడం లేదు, బాగా చూడండి. ఇదే హెమ్ క్రెడిట్ యాప్ అనేది. దాని తర్వాత వచ్చేసి వాడు నాకు హెరాస్మెంట్ చేసిన చాటింగ్ కూడా ఉంది. మొత్తం మా మదర్కు, మా భార్యకు కూడా నా ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేసినాడు. నెక్స్ట్ అందరికీ చేస్తానని చెప్పేసి కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నాకు. మీ అందరికి నేను చెప్పడం ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ అనేది మీకంతా ఉండాలి. ఇప్పుడు నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నేను ఇలా మోసపోయానంటే మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేటట్టు చెప్తున్నానండి. మీడియా ముఖంగా చెప్పాలని మేము ముందుకు వచ్చాను. చూపిస్తాను ఇప్పుడు ఆయన చేసిన చాటింగ్. ఇదో చూడండి, ఇది ఏ దేశం నంబరో మనకే తెలియదు. ఇక్కడ వాడు ఏమంటున్నాడు, నా ఫోటో పెట్టి ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్నిట్లో కూడా అప్లోడ్ చేస్తానంటున్నాడు. ఇదేనండి, ఇక్కడ నా ఫోటో పెడుతున్నాడు. మీకు చూపించకూడదు, ఇది ఆయన కూడా చూపిస్తున్నాను. ఫోటో పెట్టేసి ఇలా చేస్తానని చెప్పేసి బహిరంగంగానే చెప్తున్నాడు. నేను కట్టేది ఏమాత్రం డబ్బులు కట్టేది ఏం లేదు, వీళ్ళకు ఆల్రెడీ కట్టేసినాను. అయినా కూడా నాకు బ్లాక్మెయిల్ హరాస్మెంట్ చేస్తున్నారు. నేను దీన్ని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. మీ అందరికి నేను ఈ మీడియా ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఎవరు కూడా ఇలాంటి యాప్స్ గురించి మోసపోకండి. జై శ్రీరామ్.